క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ 009 విమాన సిబ్బంది వ్యవహరించిన తీరు విశేషమైనది మరియు అది అనేక ముఖ్యమైన పాఠాలను కూడా నేర్పింది. విమాన సిబ్బంది వ్యవహరించిన తీరు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవిడి ఫ్యాక్ట్స్. 1982 జూన్ 24న లండన్లోని హిత్రా విమానాశ్రయం నుంచి బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ 009 బోయింగ్ 747 ముంబై మీదుగా ఆస్ట్రేలియాకు 242 మంది ప్రయాణికులతో మరియు 15 మంది విమాన సిబ్బందితో ప్రయాణిస్తుండగా జగాతా సమీపంలోని చిన్న పర్వతాల మీదుగా ఎగురుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. విమానం భూమికి 37,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమానం బయట, ముఖ్యంగా రెక్కలపై ప్రకాశవంతమైన కాంతిని గమనించారు. వెదర్ రాడార్ వాతావరణం నిర్మలంగా ఉందని, తుఫాన్లు లేదా మేఘాలు లేవని సూచించినప్పటికీ ఈ కాంతి కనిపించింది. దీనితో సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. కెప్టెన్ ఎరిక్ హెన్రీ మూడీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు క్యాబిన్లో పొగను గమనించారు. కాక్పిట్కు తిరిగి వచ్చినప్పుడు తర్వాత విండో స్క్రీన్పై కూడా ప్రకాశవంతమైన కాంతిని చూశారు. క్యాబిన్లోనూ కాక్పిట్లోనూ పొగ నిండిపోయింది. కేవలం 4 నిమిషాల వ్యవధిలో విమానం యొక్క 4 ఇంజన్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. 4 ఇంజన్లు విఫలమైన తర్వాత ఆఫీసర్ రోజర్ గ్రీన్స్ రేడియో ద్వారా, టెలిఫోన్ ద్వారా మేడీ సిగ్నల్ పంపారు. అయితే వారి విమానం యొక్క 4 ఇంజన్లు ఆగిపోయాయని గ్రౌండ్ కంట్రోల్కు స్పష్టంగా వినిపించలేదు. ఇంజన్లు పని చేయకపోవడంతో విమానంలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. అయితే విమానంలోని సహాయక విద్యుత్ యూనిట్ ఏపీయు పనిచేయడం వల్ల శ్వాస తీసుకోవడానికి అనుకూలంగా ఆక్సిజన్ లభించింది. సిబ్బంది బోయింగ్ 747 గైడ్ నిష్పత్తి 15:1గా ఉంటుందని అంచనా వేశారు. అంటే అది ఇంజన్లు లేకుండా ప్రతి 15 అడుగులు ముందుగా కదలడానికి 1 అడుగు కిందకు దిగుతుంది. దీని ఆధారంగా జకార్తా విమానాశ్రయం వైపు ఇంజన్లు లేకుండానే ప్రయాణించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే మార్గం మధ్యలో ఉన్న పర్వతాన్ని దాటడానికి కనీసం 1 ఇంజన్ శక్తి అవసరమని గుర్తించారు. సిబ్బంది ఇంజన్లు మళ్ళీ స్టార్ట్ చేయడానికి నిరంతరం ప్రయత్నాలు చేశారు. అయితే అది సాధ్యం కాకపోతే సముద్రంలో అత్యవసర ల్యాండింగ్ చేయడానికి సిద్ధమయ్యారు. పరిస్థితిని కెప్టెన్ ప్రయాణికులకు ప్రకటించి ధైర్యాన్ని కోరారు. ఆశ్చర్యకరంగా విమానం 13,000 అడుగులు ఎత్తుకు దిగినప్పుడు అకస్మాత్తుగా 1 ఇంజన్ మళ్ళీ పనిచేయడం ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత మిగిలిన ఇంజన్లు కూడా స్టార్ట్ అయ్యాయి. విమానం చుట్టూ కనిపించిన ప్రకాశవంతమైన కాంతి కూడా అదృశ్యమైంది. దీంతో సముద్రంలో ల్యాండింగ్ చేయాల్సిన అవసరం తప్పింది. జకార్తా విమానాశ్రయం వైపు వెళ్ళినప్పుడు విండో స్క్రీన్ తీవ్రంగా దెబ్బతినడం వల్ల రన్వే పైన లైట్లు కూడా మసకగా కనిపించాయి. రన్వే స్పష్టంగా కనిపించకపోవడంతో ల్యాండింగ్ చేయడం కష్టమైంది. అయినప్పటికీ ఫ్లైట్ 009 సిబ్బంది అత్యవసర ల్యాండింగ్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఘటనలో ప్రయాణికులు లేదా సిబ్బందిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సిబ్బంది అద్భుతమైన ధైర్యం మరియు చాకచక్యాన్ని ప్రదర్శించి గందరగోళ పరిస్థితిని చక్కదిద్ది ప్రమాదాన్ని నివారించారు. అయితే ఈ సంఘటన వైమానిక చరిత్రలో అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. కాబట్టి సిబ్బందికి మొదట పరిస్థితి ఎందుకు, ఎలా జరిగిందో అర్థం కాలేదు. దర్యాప్తు తర్వాత ఈ సంఘటనకు కారణం కొన్ని రోజుల క్రితం జకార్తా దగ్గర విస్ఫోటనం చెందిన ఒక అగ్నిపర్వతం అని కనుగొన్నారు. ఈ అగ్నిపర్వతం నుండి వెలువడిన సిలికేట్ పదార్థాలు కలిగిన వేడి దుమ్ము మేఘాలు, బూడిద మేఘాలు 37,000 అడుగుల ఎత్తులో కూడా వ్యాపించాయి. విమానం అధిక వేగంతో ఈ మేఘాలు గుండా ప్రయాణిస్తున్నప్పుడు మైక్రోమీటర్ పరిమాణంలో ఉన్న సిలికేట్ రేణువులు ఇంజిన్లోకి ప్రవేశించాయి. ఇంజిన్లోని అధిక ఉష్ణోగ్రత వల్ల 1400 డిగ్రీల సెల్సియస్ వద్ద ఈ సిలికేట్ రేణువులు కరిగాయి. కరిగిన రేణువులు ఇంజిన్లో పేరుకుపోవడంతో అవి పనిచేయడం మానేశాయి. విమానంలోని వెదర్ రాడార్లు వాతావరణంలోని తేమను మరియు తుఫాన్ పరిస్థితులను మాత్రమే గుర్తించగలవు, కానీ ఈ అగ్నిపర్వత బూడిద మేఘాలను గుర్తించలేవని ఈ సంఘటన ద్వారా తెలిసింది. సిలికేట్ రేణువులు రాపిడి వల్ల విమానం మొత్తం మెరుస్తున్నట్లు కనిపించింది. అవి విమానం సెన్సార్లను కూడా పాడు చేశాయి. తద్వారా కాక్పిట్ కాన్స్లోకి విమానం దిగువకు దిగుతున్నప్పుడు అగ్నిపర్వత బూడిద మేఘాలు తీవ్రత తగ్గడంతో ఇంజన్లు కరిగిన ఇసుక రేణువులు చల్లబడ్డాయి, గాజులా మారాయి. సిబ్బంది నిరంతరం చేసిన ప్రయత్నంలో ఇది ఇంజన్లు మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి సహాయపడింది. బూడిద రాపిడి వల్ల విమానం విండో స్క్రీన్ కూడా దెబ్బతినగా రన్వే లైట్లు మసకగా కనిపించాయి. మొత్తం ఈ సంఘటన అత్యవసర పరిస్థితులలో
పరిస్థితిని అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడం మరియు శాంతంగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో అని నిరూపించింది. సిబ్బంది సమన్వయం మరియు వారి దృఢ సంకల్పం వలన వందలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఏబిడి ఫ్యాక్ట్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.